శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏరువ వియాన్ నెహిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు ఏరువ జోజిరెడ్డి వసంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, తల్లిదండ్రులు జోసఫ్ రెడ్డి, నైనిక, ప్రతాప్ రెడ్డి, రాణి, ఏలియాస్ రెడ్డి, సౌరీలు, సౌజన్య, సతీష్, నితిన్, అమూల్య, విమలమ్మ, రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మైత్రాసనం పునీత అందోని వారి విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అందోని జయశీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని వెంకట్, సాహిత్, చార్విక్ మరియు తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రామిశెట్టి దేవయ్య, రామిశెట్టి రోజ్మేరీ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ. కీర్తిశేషుల తోట బ్రహ్మానందం మరియు శ్రీమతి మంగతాయారు గార్ల 14వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ హనుమంతరావు, సత్యవతి, జగదీష్, జ్యోతిమణి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మైత్రాసనం చిలువూరు విచారణ. కరి వాల్టిన్ రాజు, నాగమణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్టెల్లాకి జ్ఞాన వివాహం జరగాలని, అనిల్ రాజుకి గ్రూప్ 2 ఉద్యోగం రావాలని, అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోటేశ్వరరావు, విజయమ్మ, ప్రభుదాస్, ఎస్ ఆశీర్వాదం, నిర్మల వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని వెలంగణి మాత పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు జనసమూహమును చూసి ఆయన బోధను ప్రారంభించి ఉన్నారు. ఆయన బోధలో సారాంశం ఏమిటంటే విత్తువ అనే ఉపమానం. ఆ విత్తువ అనే ఉపమానము ద్వారా క్రీస్తు ప్రభు పరలోక రాజ్యమును గురించి వివరిస్తూ ఉన్నారు. విత్తనములు విత్తువాడు వెదజల్లినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని రాతి నేలపై పడ్డాయి, కొన్ని మంచి నేలపై పడ్డాయి. దాని గ్రహింపును బట్టి మరి ఫలితం లభిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఈ 4 కోవలకు చెందిన వారంగా ఉంటాం. మరి ప్రభు మనల్ని సారవంతమైన నేలగా మార్చాలని కోరుతూ ఉన్నారు. 100 ఫలితాన్ని పొందుకోవాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలు యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితములైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి మీ కట్టడములను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 10వ వచనము. బెన్యామీను మండలములోని అనాతోతు గ్రామమునకు చెందిన యాజకులలో ఒకడగు ఇల్కియా కుమారుడు ఇర్మియా వాక్కులివి. ఆమోసు కుమారుడు యెషయా యూదాకు రాజైన పిమ్మట 13వ ఏట ప్రభువు ఇర్మియాకు తన వాక్కును వినిపించెను. యెషయా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజుగానున్న కాలమున కూడా ప్రభువు తన వాక్కును ఇర్మియాకు వినిపించెను. అటు తరువాత యెషయా కుమారుడు సిద్కియా యూదాకు రాజైన పిమ్మట 11వ ఏటి చివరి వరకును ప్రభువు తన వాక్కును అతనికి వినిపించుచునే ఉండెను. ఆ 11వ ఏడు 5వ మాసమున యెరూషలేము పౌరులను బందీలుగా కొనిపోయిరి. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమొసగితిని. నీవు వారిని పెళ్లిగించుటకును, కూలద్రోయుటకును, నాశనము చేయుటకును, పడగొట్టుటకును, పునర్నిర్మించుటకును, నాటుటకును సమర్థుడవగుదవు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను నీ జాతిని ఉగ్గడింతును, నేను నీ జాతిని ఉగ్గడింతును, దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ప్రభు నేను నిన్ను ఆశ్రయించితిని, నేను ఏనాడును అవమానము చెందకుందునుగాక. నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షింపుము.
చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము. అందరూ నేను నీ జాతిని ఉగ్గడింతును. నేను నీ జాతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గము కమ్ము. నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానము రక్షణ శైలము నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ నేను నీ జాతిని ఉగ్గడింతును. నేను నీ జాతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మిక. యవ్వనము నుండి నేను నిన్నే ఆశ్రయించితిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకుంటుని. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు. నేను నిన్ను సదా కీర్తింతును. అందరూ నేను నీ జాతిని ఉగ్గడింతును. నేను నీ జాతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. ఆ దినమున యేసు ఇల్లు వెడలి సముద్రమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా పంటనిచ్చెను. వినుటకు వీణులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో చూసినట్లయితే జనులు గుంపులు గుంపులుగా ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ
చేరుతూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎంతోమందిని స్వస్థత పరుస్తున్నారు, విడుదలనిస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి జనులు ఆయన సముద్ర తీరానికి వెళ్ళినా జనులు వెళ్తూ ఉన్నారు, ఎడారిలోకి వెళ్ళినా జనులు వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఆయన వారికి పరలోక రాజ్యమును గురించి వివరిస్తున్నారు. ఏ విధంగానంటే ఉపమాన రీతిగా. ఈరోజు కూడా ఒక ఉపమానాన్ని ప్రభు ఉపయోగిస్తున్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే విత్తువాని ఉపమానాన్ని ప్రభు ఉపయోగిస్తున్నాడు. విత్తువాడు విత్తనములు వెదజల్లుతూ ఉన్నాడు. ఆయన విత్తనాలు వెదజల్లుచుండగా కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి, త్రోవ ప్రక్కన విత్తనాలు పడ్డాయి. రెండవదిగా ఆయన విత్తనాలు వెదజల్లుచున్నప్పుడు రాతి నేలపై కొన్ని విత్తనాలు పడ్డాయి. మూడవదిగా ముళ్ళ పొదలో కొన్ని విత్తనాలు పడ్డాయి. నాలుగవదిగా సారవంతమైన నేలపైన కొన్ని విత్తనాలు పడ్డాయి. దీని యొక్క అంతరార్థం ఏమిటి, సారాంశం ఏమిటి అని మనం చూసినట్లయితే, దేవుడు మరి విత్తువాడు విత్తనములు వెదజల్లుచున్నాడంటే సువార్త ప్రచారకుడు సువార్త అనే విత్తనాన్ని వెదజల్లుచు ఉన్నాడు. ఆ సువార్త అనే విత్తనాన్ని ఈ లోకంలో వెదజల్లుచు ఉన్నాడు, ప్రజలపైన, ప్రజల హృదయాలలో వెదజల్లుచు ఉన్నాడు. మరి ఏ విధంగా అవి ఫలిస్తున్నాయని మనం పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడెను, ఆ విత్తనాలు పక్షులు వచ్చి వాటిని తినివేసెను. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యము విత్తబడుతూ ఉంది. విత్తబడేది దైవవాక్కు. దైవవాక్కు విత్తబడినప్పుడు కొంతమంది దానిని అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. దేవుని వాక్కు అనే విత్తనం వారి యందు విత్తబడుచున్నది, కానీ వారు దానిని వెంటనే స్వీకరిస్తూ ఉన్నారు. కానీ సైతాను వచ్చి దాన్ని ఎత్తుకొని పోవచ్చుండెను. అంటే త్రో ప్రక్కన పడ్డ విత్తనాలు పక్షులు ఏ విధంగా ఎత్తుకొని పోయి ఉన్నాయో, దేవుని వాక్యం వింటున్న మనము కూడా వింటాము, వెంటనే మర్చిపోతాము. సైతాను వచ్చి మనల్ని మర్చిపోయేలా చేస్తూ ఉంటుంది అని ప్రభువు తెలియజేస్తున్నారు. రెండవదిగా కొన్ని విత్తనాలు రాతి నేలపై పడుతూ ఉన్నాయి. రాతి నేలపై పడ్డప్పుడు దానికి సారవంతమైన మట్టి లేనందున సూర్యుని వేడికి అవి ఎండిపోతూ ఉన్నాయి. మట్టి, సరైన మట్టి లేదు, ఎండలో ఉన్నాయి. కాబట్టి వేర్లు లోపలికి కుచ్చుకొని పోలేదు. కాబట్టి అవి సూర్యుని వేడిమికి వేరు లేనందున ఎండిపోతూ ఉన్నాయి. మూడవది చూసినట్లయితే మరికొన్ని ముళ్ళ పొదలో పడినవి. ముళ్ళ పొదలు ఆ విత్తనాలను ఎదగనివ్వకుండా అణిచివేస్తూ ఉన్నాయి. నాలుగవదిగా సారవంతమైన నేలపై పడ్డ విత్తనాలు అధికముగా ఫలించాయి. 60 అంతలు, 30 అంతలు, 100 అంతలుగా ఫలించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి దీని యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క భావం ఏమిటి అంటే, విత్తనములు సువార్థికుడు వెదజల్లుచున్నాడు. ఆ విత్తనం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. పొలము ఏమిటి అంటే ఇక్కడ మనము మానవులము, స్వీకరించేవారు. మరి ఏ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యము వెదజల్లుచూ ఉంది. ప్రతిరోజు దివ్యబలి పూజలో వాక్యం వెదజల్లుచూ ఉంది, వాక్యం బోధించడం జరుగుతుంది. మరి రకరకాల ప్రజలు కూర్చొని ఉన్నారు. ఒకరొకరు ఏ విధంగా దాన్ని పొందుకుంటున్నారు, వింటూ ఉన్నారు, దాన్ని గ్రహిస్తూ ఉన్నారు, దాని వలన ఫలితాన్ని పొందుకుంటున్నారు అని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా కొందరు త్రోవ పక్కన పడిన విత్తనములను పోలి ఉన్నారు. త్రోవ పక్కన పడిన విత్తనమును కొంతమంది పోలి ఉన్నారు. దేవుని వాక్కు అనే విత్తనము వారి యందు విత్తబడింది, కానీ వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దాన్ని ఎత్తుకొని పోయింది. అంటే ఒక కోవకు చెందిన వారు త్రోవలో పడ్డ విత్తనాన్ని పోలి ఉన్నారు. వాక్యము వెదజల్లబడింది, విన్నారు, విన్న వెంటనే సైతాను వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది, మర్చిపోతున్నారు.
మరి రెండవ కోవకు చెందిన వారు ఏ విధంగానంటే రాతి నేలపై పడిన విత్తనం పోలి ఉన్నారు. దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషంతో దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. కానీ వారిలో విశ్వాసము బలంగా లేనందున, వేరు బలంగా లేనందున కొలది కాలం మాత్రమే అది నిలిచింది. ఆ వాక్కు నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు వెంటనే వారు దాని నుంచి తప్పించుకుంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, రాతి నేలపై పడిన విత్తనము సూర్యరశ్మికి ఎండిపోతుంది. ఎందుకంటే వేర్లు కుచ్చుకోలేకపోయాయి. మనలో కూడా విశ్వాసము అధికంగా లేనప్పుడు, శోధనలు వేదనలు వచ్చినప్పుడు మనము పడిపోతూ ఉంటాం. కాబట్టి మన విశ్వాసము బలంగా ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఇంకా కొందరు ముళ్ళ పొదలో పడిన విత్తనమును పోలి ఉన్నారు. వాళ్ళు వాక్కును వింటూ ఉన్నారు, కానీ లౌకిక విచారం, ధనాశ తదితర వ్యామోహములు వారు లొంగిపోయి వాక్కు వారు వినలేకుండా అణిచివేస్తూ ఉంది. కనుక వాళ్ళు ఫలితాన్ని పొందుకోలేకపోతున్నారు. అంటే ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనము, ముళ్ళ పొదలు ఏ విధంగా అణిచివేసి ఉన్నాయో మనము కూడా దేవుని వాక్కును విన్నాము, కానీ ఈ లోక ఆశలు, ఈ లోక అలవాట్లు, ధనాశ, లౌకిక విచారము తదితర వ్యామోహములు అన్నీ కూడా మనల్ని ఫలించకుండా చేస్తూ ఉన్నాయి. నాలుగవదిగా చూసినట్లయితే సారవంతమైన నేలపైన పడిన విత్తనం. సారవంతమైన నేలపైన పడిన వారు తమ హృదయాన్ని పరిశీలన చేసుకొని, హృదయ శుద్ధిని గావించుకొని వాక్కును వినేవారు. వారు వాక్కును విని ధ్యానించి గ్రహించి దాని ప్రకారంగా నడుచుకున్నారు. కాబట్టి 60 అంతలు, 30 అంతలు, 100 అంతలుగా వాళ్ళు ఫలితాన్ని అనుభవించి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఈ లోక లౌకిక విచారం, ధనాశ ఉండకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో లౌకిక విచారము, ధనాశ వీటన్నిటిని మనము విడనాడాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనంలో ధనకాంక్ష గలవాడు శోధనలకు లోనై మానవుల్లో శాంతిని తొలగింపి నశించేలాగున చేస్తూ ఉంది. కాబట్టి ఎంతోమంది ఈ యొక్క ధనాశ వలన ప్రభువును కోల్పోయి ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను లేకుండా మీరు ఏమీ కూడా చేయలేరు. ఎవరు నా యందు ఉందురో, నేను ఎవరి యందు ఉందునో వారు అధికముగా ఫలిస్తారు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఫలించాలంటే ప్రభు మనలో ఉండాలి, మనం ప్రభులో ఉండాలి. అప్పుడే మనం అధికంగా ఫలించిన వారంగా ఉంటాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నారు, గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది మొలకెత్తదు. అది నశించినప్పుడే మొలకెత్తుతుంది. కాబట్టి మనము కూడా ఈ లోకానికి నశించబడాలి. విత్తనం ఏ విధంగా అయితే తనను తాను నశింపుకొని చేసి మరి నూతనమైన మొలక తీసుకొని వస్తుందో, మనము కూడా ఈ లోకానికి మరణించాలి, క్రీస్తు ప్రభువులో నూతనంగా లేవాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాతది గతించి నూతనమైనది ప్రారంభమైనది అన్నట్లు మరి క్రీస్తు ప్రభువులో మనం జీవించాలంటే పాత జీవితం స్వచ్ఛ చెప్పాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అని నన్ను సంబోధించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ ఆయన చిత్తానుసారంగా నడుచుకున్న వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో మనము ఫలించాలి. ఫలించాలంటే ఆయనకు హత్తుకొని ఉండాలి. సారవంతమైన నేలగా మనం మారాలి. అప్పుడే మనము తగిన ఫలితాన్ని పొందుకుంటాం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నారు, ప్రభు ఇర్మియాకు తన వాక్కును వినిపించి ఉన్నాడు. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారం ఒసగుతిని. ప్రభు అధికారాన్ని ఇస్తున్నాడు. జాతుల మీద, రాజ్యముల మీద అధికారాన్ని ఇస్తున్నాడు. నీవు వారిని పెళ్ళగించుటకును, కూలద్రోయుటకును, నాశనం చేయుటకును, పడగొట్టుటకును
పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడు వగుదువు. అన్ని అధికారాన్ని అంతా కూడా ప్రభు అతనికి ఒసగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నూరంతలుగా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నారు. సారవంతమైన నేలగా మారాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరు నా యందు ఉందురో, నేను ఎవరి యందు ఉందునో వారు అధికముగా ఫలిస్తారు. క్రీస్తు ప్రభువునందు మనం ఉన్న ఎడల మనము కూడా ఫలించేలాగానే ఉంటాం. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నూరంతలుగా ఫలించే భూమిలా నన్ను మార్చండి, సారవంతమైన నేలగా నన్ను మార్చండి అని ప్రత్యేకంగా దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువా, తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేస్తేవి. మీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్పము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడున మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించుతివి, పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించుతివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించుతివి. కావున క్రీస్తు ద్వారా మీ దూతలు మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమండలమందరి బలవంతులను ఆనందపరుషులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరము ఏకం చేసి దీనభావంతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహము మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తము మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును
ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయటం మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివరమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులవంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నా యందు ప్రవేశించుకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణనందము. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీయేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీయేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీయేసునాథుడు, కరుణాహృదయుడు శ్రీయేసునాథుడు. కలువరి గిరిపైన శాంతినిచ్చాడు. లోకనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు అతి సమీపమున ఉండమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము
మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవమును జీవింపగలిగినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తంతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా.